రామాయణం తర్వాత అస్సలేం జరిగిందో చాలా తక్కువ మందికే తెలుసు. ఈ కథలో మనం దాని గురించే చూడబోతున్నాం. మనందరికీ రామాయణం కథ తెలుసు కదా. యుద్ధం ముగిసింది, రావణ సంహారం జరిగింది, ధర్మం నిలబడింది. అంతటితో కథ అయిపోయిందా? మరి మన కథలోని ముఖ్య పాత్రలు రాముడు, సీత, లక్ష్మణుడు, వాళ్ళంతా ఆ తర్వాత ఏమయ్యారు? ఆ ప్రశ్నలకి సమాధానాలు మన పురాణాల్లోనే దాగి ఉన్నాయి. వాటిని వెతుక్కుంటూ వెళ్దాం రండి. అవును, ఈ కథలు గెలుపు గురించి చెప్పవు. అందుకేనేమో వీటి గురించి ఎవరు పెద్దగా మాట్లాడరు. ఇవి ముగింపు గురించి, జీవితం యొక్క చివరి సత్యాల గురించి చెబుతాయి. పదండి, ఆ దాగి ఉన్న గాథలని ఒక్కొక్కటిగా చూద్దాం. సరే, ముందుగా మన కథానాయకులైన శ్రీరాముడు, సీతాదేవి వాళ్ల చివరి ప్రాణాలు ఎలా సాగాయో చూద్దాం. శ్రీరాముడు అయోధ్యని ఎన్నో ఏళ్లు ఎంతో ధర్మబద్ధంగా పరిపాలించాడు. ఆయన పాలనలో ప్రజలంతా సుఖంగా, సంతోషంగా ఉన్నారు. కాని రాను రాను ఒక రాజుగా తన బాధ్యతలు, ఆ కిరీటం బరువుగా అనిపించడం మొదలైంది. ఇక తన అవతార కార్యం పూర్తయిందని ఆయనకి అర్థమైపోయింది. అలా ఒకరోజు ఉదయాన్నే శ్రీరాముడు ప్రశాంతంగా సరయూ నది వైపు నడిచాడు. ఆయన అడుగు పెట్టగానే చుట్టూ అంతా నిశ్శబ్దం. నది ప్రవాహం కూడా ఆగిపోయి బంగారు వర్ణంలోకి మారింది. గాలి కూడా శాంతించింది. ప్రకృతి మొత్తం ఆయనకు వీడ్కోలు పలుకుతున్నట్టుగా ఉంది ఆ దృశ్యం. నది ఒడ్డున నిల్చొని రాముడు ఎంతో ప్రశాంతంగా ఇలా అన్నాడు: ఇక్కడ నా పని పూర్తయింది. నేను ఎక్కడి నుంచొచ్చానో అక్కడికే తిరిగి వెళ్ళాలి. ఈ మాటలతోనే శ్రీరాముడు మానవావతారం ముగింపు దశకు వచ్చేసింది. ఆయన సరియూ నదిలోకి అడుగుపెట్టగానే ఒక అద్భుతమైన దివ్య కాంతి మొత్తం అయోధ్యను చుట్టుముట్టింది. ఆ వెలుగులో ఆయన మానవరూపం నెమ్మదిగా కరిగిపోతూ తన అసలు స్వరూపమైన మహావిష్ణువుగా మారి వైకుంఠానికి పయనమయ్యాడు. ఇదే రాముడి కథ. మరి సీతమ్మ సంగతేంటి? ఆమె కథలో వేదన, సహనం, దైవత్వం అన్నీ కనిపిస్తాయి. తన పవిత్రతను పదే పదే నిరూపించుకోవలసి రావటంతో ఆమె ఒక చివరి శక్తివంతమైన నిర్ణయం తీసుకుంది. అందరూ చూస్తుండగానే ఆమె 2 చేతులు జోడించి తన తల్లి అయిన భూదేవిని ఇలా వేడుకుంది: అమ్మా భూదేవి, నేను మనసా, వాచా, కర్మణ పవిత్రురాలినైతే నన్ను నీలో చేర్చుకో. అది కేవలం ప్రార్థన కాదు, ఒక సవాల్ కూడా. ఆమె ప్రార్థన ముగిసిందో లేదో ఒక మహాద్భుతం జరిగింది. భూమి 2గా చీలింది. లోపలి నుంచి తామర పువ్వులతో అలంకరించిన ఒక బంగారు సింహాసనం పైకి వచ్చింది. భూమాత తన కూతుర్ని ఎంతో ప్రేమగా తన ఒడిలోకి తీసుకుంది. ఇది మరణం కాదు, తన మూలంలోకి తను తిరిగి వెళ్ళిపోవడం. చూశారా, రాముడు, సీత ఇద్దరి చివరి ప్రయాణాలు ఎంత విభిన్నంగా ఉన్నాయో. రాముడు అందరూ చూస్తుండగా ఆకాశంలోకి, తన దివ్యధామానికి వెళ్ళిపోయాడు. కాని సీత అంతరంగికంగా భూమిలోకి విలీనమైపోయింది. దారులు వేరైనా ఇద్దరూ తమ దైవత్వంలోకి చేరారు. సరే, మరి రాముడికి నీడలాంటివాడు, అత్యంత విధేయుడైన సోదరుడు లక్ష్మణుడి కథేంటి? ఆయన ప్రయాణం కూడా త్యాగంతోనే ముగిసింది. అదెలాగో చూద్దాం. లక్ష్మణుడి కథ ముగింపు వెనక ఒక పెద్ద సంఘటన ఉంది. ఒకసారి దుర్వాస మహర్షి రాముడితో రహస్యంగా మాట్లాడాలని వస్తాడు. వాళ్లు మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా లోపలికొస్తే మరణశిక్ష అని రాముడు ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. కాని దుర్వాసుడి కోపం నుంచి రాజ్యాన్ని కాపాడటానికి లక్ష్మణుడు ఆ ఆజ్ఞను కావాలనే ఉల్లంఘిస్తాడు. అంటే తన ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. అవును, అయోధ్యను దూర్వాసుడి శాపం నుంచి కాపాడటానికి లక్ష్మణుడు తన ప్రాణాలనే పడంగా పెట్టాడు. అన్నమాటను గౌరవించి సరయూ నదిలో జలసమాధి అయ్యాడు. అలా తన మానవ శరీరాన్ని వదిలి ఆదిశేషునిగా తన అసలు రూపంలోకి మారి వైకుంఠానికి చేరుకున్నాడు. ఇప్పటిదాకా మనం చూసిన వాళ్ల గమ్యం స్పష్టంగా ఉంది. కాని ఒక పాత్ర గురించి మాత్రం ఎవ్వరికీ పెద్దగా తెలీదు. ఆమె కథ ఇప్పటికీ ఒక రహస్యమే. ఆ పాత్రే శూర్పణఖ. రామాయణ యుద్ధం తర్వాత ఆమె బతికే ఉంది. కాని ఆ తర్వాతేమైంది? కొన్ని జానపద కథలేమో ఆమె పశ్చాత్తాపంతో తపస్సు చేసుకుందని చెప్తాయి. మరికొన్నేమో ఒంటరిగా అడవుల్లో తిరుగుతూ కనుమరుగైపోయిందని అంటాయి. ఆమె చివరి గమ్యమేంటనేది ఎప్పటికీ సమాధానం లేని ప్రశ్నే. సరే, ఇప్పటిదాకా అందరూ తమ ప్రయాణాన్ని ముగించారు. కానీ ఒక్కరు మాత్రం శాశ్వతంగా నిలిచిపోయారు. ఎవరది? ఆయన కథే రామాయణం తర్వాత కూడా కొనసాగుతుంది.
రాముడు ఇక భూమిని విడిచి వెళ్ళిపోతున్నాడని తెలిసినప్పుడు హనుమంతుడి గుండె పగిలిపోయింది. ఆయన రాముడి కాళ్ల మీద పడి కన్నీళ్లు పెట్టుకుంటూ, స్వామీ, మీరు లేకుండా నేను ఉండలేను అని విలపించాడు. అప్పుడు శ్రీరాముడు ఎంతో ప్రేమగా హనుమంతుడిని లేపి ఒక గొప్ప వరమిచ్చాడు. హనుమా, ఈ భూమి మీద నా పేరు ఎంతకాలం ఉంటుందో అంతకాలం నువ్వు కూడా జీవించే ఉంటావు. ఆ వరంతో హనుమంతుడు చిరంజీవి అయ్యాడు. చిరంజీవి అంటే శాశ్వతంగా జీవించేవాడు. అంటే భూమి మీద రామనామం వినిపించినంత కాలం హనుమంతుడు కూడా ఇక్కడే ఉంటాడు. తన భక్తులను కాపాడుతూ ఉంటాడని మన నమ్మకం. సో ఒక్కసారి మొత్తం చూస్తే రాముడు, సీత, లక్ష్మణుడు వీళ్లంతా తమ మానవ ప్రయాణాన్ని ముగించి తమ తమ దైవలోకాలకు చేరుకున్నారు. శూర్పణఖ కథ ఒక మిస్టరీగా మిగిలిపోయింది. కానీ ఒక్క హనుమంతుడు మాత్రమే రాముడిచ్చిన వరంతో చిరంజీవిగా ఈ భూమి మీద ఇప్పటికీ ఉన్నారని మనం నమ్ముతాం. చివరగా ఒక్క మాట. ఈ కథలన్నీ వేల సంవత్సరాలు గడిచినా మన జ్ఞాపకాల్లో, మన మనసుల్లో ఇప్పటికీ బతికే ఉన్నాయి. అలాంటప్పుడు ఈ పాత్రల ప్రయాణం నిజంగా ముగిసినట్టా? ఏ కథకైనా అసలైన ముగింపనేది ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి.